కేంద్ర ప్రభుత్వం వెంటనే కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలన్న డిమాండ్తో ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన రిలే హరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. కార్ఖానాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కొనసాగుతున్న దీక్షకు సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జన్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం వెంటనే స్పందించి కంటోన్మెంట్ బోర్డును మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. తన దీక్షకు మద్దతు తెలిపిన అందరికీ ఎమ్మెల్యే శ్రీగణేష్ కృతజ్ఞతలు తెలిపారు. దీక్ష ఈ యొక్క ధర్నా ఏదైతే ఎమ్మెల్యే గారు శ్రీగణేష్ గారు శ్రీకారం చుట్టిందో అది బీజేపీ ప్రభుత్వము ప్రజాస్వామ్యాన్ని కూలి ఏదైతే చేస్తుందో దాని వ్యతిరేకంగా చేపట్టడం జరుగుతుంది. మనకందరికీ తెలిసిందే. సికింద్రాబాద్ కంటోన్మెంట్ గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన ఒక గుండకాయ అయిన స్థలం. ఎప్పటి నుంచో సికింద్రాబాద్ కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఒక డిమాండ్ మనము చూస్తున్నాము. గత 15-20 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ విలీనం విషయం పైన మన శ్రీ గణేష్ గారు పెద్ద ఎత్తున పోరాటం చేసేది మనకందరికీ తెలిసిందే. మొన్న ఒక 3 రోజుల క్రితము బీజేపీ ప్రభుత్వము ఏదైతే ఈ నామినేటెడ్ మెంబర్స్ పదవి ఏదైతే ఉందో దాన్ని ఇంకొక సంవత్సరానికి పొడిగించడం జరిగింది. ఈ యొక్క సికింద్రాబాద్ కంటోన్మెంట్లో లాస్ట్ ఎలక్షన్ అనేది 2015లో జరపడం జరిగింది. దాని తర్వాత వాళ్ళొక కాల పరిధి 2020 వరకు. దాని తర్వాత 2020 తర్వాత అసలు సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించిన ఎన్నికలే జరపలేదు. ప్రతిసారి నామినేటెడ్ మెంబర్స్ ఏదైతే ఉందో వారికి ఎక్స్టెన్షన్ ఇచ్చేసి కాలం గడుపుకునే ఒక కార్యక్రమము ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. అసలు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు లేకుంటే ఎలా? ఎన్నికలే కదా ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చేది. అసలు మనం ఎన్నికలే నిర్వహించకుండా నామినేటెడ్ పదవులు వాళ్ళకు ఇష్టమున్న వ్యక్తులకు ఇచ్చేసి ఈ యొక్క సికింద్రాబాద్ కంటోన్మెంట్ని నడిపించే పరిస్థితి మనం గత 6-7 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఈ నామినేటెడ్ పదవుల వల్ల ఎవరు పెద్ద ఇంట్రెస్ట్ తీసుకుంటలేరు. దాంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. తాగునీటి సమస్య అయినా కానీ, సివరేజ్కి సంబంధించిన సమస్య అయినా కానీ, రోడ్లకు సంబంధించిన సమస్యలైనా కానీ, ప్రాపర్టీ ట్యాక్సెస్కి సంబంధించిన సమస్యలైనా కానీ పెద్ద ఎత్తున సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించిన ప్రజలు ఎదుర్కొంటున్నారు. అసలు ప్రజాస్వామ్యం ఉండి ఎన్నికలు నిర్వహించి ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించిన ప్రజలకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాము. తెలిసిందే ఆల్మోస్ట్ ఒక 1200 కోట్లు వారికి ఇంకా సికింద్రాబాద్ కంటోన్మెంట్కి ఇచ్చే ఒక పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే. అంటే ఇంత పెద్ద ఎత్తున నిధులు మన సికింద్రాబాద్ కంటోన్మెంట్కి ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. ఏదైతే దీక్ష మన ప్రియతమ నాయకుడు శ్రీ గణేష్ గారు తీసుకురావడం జరిగిందో అది సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించిన ప్రజలందరికీ మేలు చేస్తుందని మేము దృఢంగా నమ్ముతున్నాము. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క దీక్షకు మీరందరూ గత 2 రోజుల నుంచి ఇందులో పాల్గొనడము కూడా చాలా శుభ పరిణామం అని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క ఎక్స్టెన్షన్ వారు ఏదైతే చేసిరో దానితో మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా త్వరలో రావడం జరుగుతుంది. మా ఒక డిమాండ్ ఏంటంటే మన ప్రియతమ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన అనేక సందర్భాల్లో ఢిల్లీకి వెళ్ళి కూడా మాట్లాడడం జరిగింది. బీజేపీ పెద్ద నేతలతోని, అదేవిధంగా ఆర్మీకి సంబంధించిన వాళ్ళతోని తక్షణమే సికింద్రాబాద్ కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క విలీనం తర్వాత త్వరగానే చేయాలా, ఇది 1 సంవత్సరం తర్వాత చేసే పరిస్థితి లేదు. త్వరలోనే చేయాలా, ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వస్తున్నాయి. దాంతోపాటు ఈ ఎన్నికలు కూడా మనం నిర్వహించుకుంటే
మనకు ప్రజాప్రతినిధులు తయారవుతారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఉంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకి సంబంధించిన చాలా వాటికి సమస్యలు కూడా మనకు తీర్చే ఒక ఆస్కారం ఉంటుంది. మనకందరికీ తెలిసిందే బీజేపీ ప్రభుత్వము మోడీ గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యాన్ని ఎలా కూలీ చేయడం జరుగుతుందో, వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరిగింది, స్మార్ట్ సిటీస్ విషయాల్లో మాట్లాడడం జరిగింది, అదేవిధంగా రోడ్ల గురించి మాట్లాడడం జరిగింది. కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్కి వచ్చే వరకు వారికి వంత గుర్తుకు రాదా అని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. ఒక స్మార్ట్ సిటీ వాళ్ళు నిర్మించాలంటే అక్కడ డ్రింకింగ్ వాటర్ అయినా కానీ, సీవరేజ్ అయినా కానీ, రోడ్లు అయినా కానీ, ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూలు అయినా కానీ అన్ని సులభంగా నడిచే ఒక కార్యక్రమం ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ, రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా కానీ, ప్రాపర్టీ ట్యాక్స్లు 3.5% మన సిటీ కన్నా ఎక్కువ ఉంది ఇక్కడ. సో మా ఒక డిమాండ్ ఈ యొక్క సందర్భంగా ఏంటంటే తక్షణమే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో విలీనం చేసేసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ని గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్లో విలీనం చేసేసి దాని తర్వాత ఇక్కడ ఎన్నికలు కూడా నిర్వహించే ఒక కార్యక్రమం చేపట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఇది చేయని పరిస్థితుల్లో పెద్ద ఎత్తున మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఢిల్లీలో జంతర్ మంతర్లో కూడా మాకు కార్యాచరణ మేము చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ తక్షణమే సికింద్రాబాద్ కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీ లిమిట్స్లో విలీనం చేయాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్.